హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మీద. మన ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ లాంగ్ టర్మ్ కోసం ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నామో, అలాగే ఈ మంత్ కూడా ఒక 10,000 రూపీస్ని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అవి ఏ స్టాక్స్లో చేసాం, ఎలా చేసాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ టూల్స్లో వచ్చేసి నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ 10,000 అని ఒక బాస్కెట్ ఆర్డర్ని క్రియేట్ చేయడం జరిగింది. సో ఇందులో వచ్చేసి నేను కొన్ని స్టాక్స్ని యాడ్ చేశాను. టాటా స్టీల్, ఎస్బీఐఎన్, హిందుస్థాన్ యూనిలివర్ అండ్ టాటా మోటార్స్. ఈ 10,000ని ఈ స్టాక్స్లో, ఈ 4 స్టాక్స్లో నేను ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మంత్. సో టాటా స్టీల్ వచ్చేసి మనకి 35 క్వాంటిటీ తీసుకున్నాం, ఎస్బీఐఎన్లో 60 క్వాంటిటీ, అలాగే హిందుస్థాన్ యూనిలివర్లో ఒక 1 క్వాంటిటీ, అలాగే టాటా మోటార్స్లో ఒక 2 క్వాంటిటీ యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి 10,141 రూపీస్ అవుతుంది మనకి. సో ఇక్కడికి వచ్చేసి మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది మనకి. సో ఈ ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వటం జరిగింది. సో అలాగే ఎవ్రీ మంత్ మనం ఒక 10,000 రూపీస్ చొప్పున ఒక లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏంటనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మీరు కొత్త వాళ్ళు, బిగినర్స్ ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే Nifty 50లో ఉన్నటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. సో అప్ టు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి, అంటే మీ దగ్గర 5,000 ఉన్నా ఎవ్రీ మంత్ 3,000 కానీ 1,000 అబోవ్ ఎంత ఉన్నా కానీ ఈ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే ఈ Nifty 50 స్టాక్స్లో మంచి ప్రాఫిట్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు, మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఎవ్రీ మంత్ ఒక 10,000 కాకుండా 5,000, 6,000 మీ దగ్గర ఎంతైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచి హ్యాబిట్గా మారుతుంది. అలాగే మంచి ప్రాఫిట్స్ కూడా మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ మార్కెట్లో. సో ఈలోపు మీకు మార్కెట్ పైన ఒక అవగాహన వస్తుంది, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, లేదా స్వింగ్ ట్రేడ్ అనేది ఎలా చేసుకోవాలి, సో ఇంట్రాడే అనేది ఏ విధంగా మనం చేసుకోవాలి, రిస్క్ రివార్డ్ ఎట్లా మనం పాటించాలి, సో ఫండ్ మేనేజ్మెంట్ ఏ విధంగా మనం చేసుకోగలుగుతాం, సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది ఈలోపు మీకు మార్కెట్ పైన పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి ఆ పూర్తి అవగాహన వచ్చేంతవరకు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమే ద బెస్ట్ థింగ్. కాబట్టి సో ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టర్మ్ పీరియడ్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి మనం ఇవాళ ఈ 10,000ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ ఏ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, అలాగే ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి బిగినర్స్ అనేది, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ట్రెండ్ లైన్స్ అంటే ఏమిటి, ట్రెండ్ లైన్స్ని ఎలా డ్రా చేసుకోవాలి, ఇలాంటి అన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేకపోతే కనుక కింద డిస్క్రిప్షన్స్లో డిమాట్ అకౌంట్స్ లింక్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి ద్వారా మీరు డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. సో ఇలా ఎవ్రీ మంత్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో దాని ద్వారా మనం మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతూ ఉంటాం. సో బిగినర్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఎక్కువ క్యాపిటల్ ఉంటే స్వింగ్ ట్రేడ్కి, ఆ తర్వాత మనం ఇంట్రాడేకి వెళ్ళాలి. సో ముందే స్టార్టింగ్ మనం ఇంట్రాడేకి వెళ్ళి లాస్ అవడం కన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మార్కెట్ యొక్క సైకాలజీ మనకి ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ థింగ్. సో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.